నెల్లూరు జిల్లా కొడవలూరులో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి దగ్గరుండి ఎన్నికలను పర్యవేక్షించారు. బిట్ 2, బిట్ 3లలో జరిగిన ఎన్నికలను ఏకగ్రీవం చేయించారు. ఈ సందర్భంగా విజేతలైన అభ్యర్థులకు ఆయన ధృవీకరణ పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. బిట్ 2, బిట్ 3లలో ఏకగ్రీవం కావడం నిజంగా సంతోషకరమన్నారు. సాగునీటి సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 5 ఏళ్లలో సాగునీటి సంఘాలను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. ఎన్నికలు ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన అధికారులు, రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గండవరం బిట్ 2, అదేవిధంగా గండవరం బిట్ 3 నీటి సంఘాల ఎన్నికల్లో ఈరోజు ఏకగ్రీవం కావటం చాలా సంతోషం. అదేవిధంగా బిట్ 2కి సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శశిధర్ రెడ్డి గారు, బిట్ 3కి కంచి ఈశ్వరయ్య ఉపాధ్యక్షులుగా వెంకట కిషోర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా టీసీలు కూడా మొత్తం 12 టీసీలు కూడా ఏకగ్రీవం కావడం చాలా సంతోషం. దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నీటి సంఘ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల జరగటం, అదేవిధంగా నీటి సంఘాలు మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్లలో కాలువలు తెగిన పాపాను పోలేదు. ఒక్క నీటి సంఘం కూడా సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ నీటి సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గండవరం బిట్ 2, బిట్ 3 కూడా ఏకగ్రీవం కావడం వల్ల చాలా సంతోషం. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.